రాజేశ్వర్ని షూట్ చేసిన అతన్ని పట్టుకొని పల్లవి రాజేశ్వర్ని చంపిందంటూ నిజాలను బయటపెట్టి అరెస్ట్ చేయించిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? పల్లవి రాజేశ్వర్ని చంపించిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అవని అలాగే చక్రధర్ ఇద్దరు కూడా పల్లవి ఇంటికైతే వస్తారు. వాళ్ళిద్దరూ రావడం చూసి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీకు లోపలికి వచ్చే అర్హతే లేదని పల్లవి ఆపేస్తుంది. అయినా సరే వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే భరత్ అయితే, పల్లవి సిస్టర్ ఇంట్లోకి రావద్దంటే ఎందుకు వస్తున్నావు నువ్వు అని చక్రధర్ని ప్రశ్నిస్తాడు భరత్. అసలు నా ఇంట్లో నీకేం పని? నువ్వెందుకు ఇక్కడున్నావు అని తిరిగి భరత్ని ప్రశ్నిస్తాడు. చక్రధర్ అయితే, ఇది నా ఇల్లు, ఇంకా నేను నా ఆస్తిని ఎవరికి పంచలేదు, ఎవరి పేరు మీద కూడా రాయలేదు. కేవలం నా భార్య ప్రవర్తన నచ్చగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఈ ఆస్తి అంతా నా పేరు మీదే ఉంది అని చక్రధర్ అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక భరత్ అయితే, నువ్వున్న చోట ఒక్క నిమిషం కూడా నేనుండను అని భరత్ అయితే అంటాడు. ఉండకపోతే నువ్వు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు, నిన్నిక్కడ ఉండమని నేనేమి బ్రతిమలాడను అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? మా మమ్మీ పోయిన తర్వాత నీకు ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆస్తి గుర్తుకొచ్చిందా? అంటే ఇప్పుడు ఆస్తి కోసం నీ పెద్ద కూతుర్ని వేసుకొని వచ్చి ఆస్తి మొత్తం నీ పెద్ద కూతురికి ఇవ్వాలనుకుంటున్నావా అని పల్లవి అడుగుతూ ఉంటాయి. అవును, ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేస్తావు అని అడుగుతాడు చక్రధర్. అప్పుడే పల్లవి చక్రధర్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఏమన్నావు? ఆస్తి మొత్తం ఈ అవని పేరు మీద రాస్తావా అని అనగానే, నేను రాస్తానని చెప్పలేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి ఆస్తి గొడవతో నువ్వే నాకు నా నోటితో అలా చెప్పిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని పక్కనే ఉన్న భానుమతి అయితే అంటూ ఉంటుంది, ఏంటి అల్లుడు గారు, ఏంటి మీరు చేసే పని? మా అమ్మాయిని చంపేశారు, అయినా సరే మేమేమీ కూడా అనలేదు కదా, ఎందుకు మళ్ళీ ఇలా మమ్మల్ని హింసిస్తున్నారు అని భానుమతి అంటుంది. చెప్పాను కదా, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను, ఇష్టమైన వాళ్ళు ఉండండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి ఇక తన రూమ్కి వెళ్ళిపోతాడు. రామ్మ అవని అని అవనిని తీసుకువెళ్తాడు. అప్పుడే చక్రధర వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అయితే, ఏంటి పల్లవి, ఆస్తి మొత్తం నాకే రాస్తారని కంగారు పడిపోతున్నావా? ఇప్పుడు నీ దిగులు ఆస్తి పోయినందుక, లేకపోతే పిన్ని చనిపోయినందుక అని అడుగుతూ ఉంటుంది అవని. ఏంటక్క ఇదంతా? ఆయనకంటే బుద్ధి లేదనుకోవచ్చు, నీ బుద్ధి ఏమైంది అని అడుగుతూ ఉంటే, బుద్ధి పాలిన పనులు నువ్వు చేసింది. కన్న తల్లిని వదులుకొని ఇక్కడ డబ్బుందని చెప్పి రాజేశ్వరి పిన్ని దగ్గరికి చేరింది నువ్వు. ఆవిడ డబ్బు ఆశ చూపించేసరికి కన్న తల్లిని వదిలేసి వచ్చింది నువ్వు నాకు నీతులు చెప్పకు, నీతులు చెప్పేంత వాడివి కాదు నువ్వు అని భరత్తో చెప్తుంది. చెప్పాడు కదా నాన్న, ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపోమని, ఇక్కడ ఎవ్వరూ ఉండమని, ఎవరిని బలవంతం ఏమి చెయ్యం అని అంటూ ఉంటుంది అవని. అయితే ఇక భరత్ కూడా వెంటనే సూట్ కేస్ తీసుకొని ఇక బయటకైతే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటి భరత్, ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతూ ఉంటుంది. ఆ మనిషి ఇంట్లో ఉంటే నేను ఉండను సిస్టర్, నేను వెళ్ళిపోతాను అని భరత్ అయితే అంటాడు. వీళ్ళు కావాలనే ఆస్తి కోసం ఏదో ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నువ్వే నాకు తోడుగా ఉండాలి, మా మమ్మీ లేని లోటుని నువ్వే తీరుస్తానని, నాకు అండగా నిలబడతానని మాట ఇచ్చావు కదా, మరి నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతుంది పల్లవి. అప్పుడే ఇక భరత్ అయితే, లేదు సిస్టర్, నీకు ఇచ్చిన మాట కోసం నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు భరత్ అలా అన్న తర్వాత ఇక ప్రణతి అయితే అవని దగ్గరికి వెళ్తుంది. ఇక అవని దగ్గరికి వెళ్ళి, ఏంటోదినా ఇదంతా? భరత్ చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? అప్పుడేమో రాజేశ్వరి అత్తయ్య మాట వినేవాడు, ఇప్పుడేమో పల్లవి మాట వింటున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. అన్ని సమస్యలకి మనకి పరిష్కారం దొరుకుతుంది ప్రణతి, ఓపిక పట్టుకొని మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ముందు అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి అని అంటూ ఉంటుంది అవని. అవును వదిన, పాపం అత్తయ్య గారు ఈ వయసులో జైల్లో ఉండాల్సి వచ్చింది. అసలు రాజేశ్వరి అత్తయ్య ప్రమాదవశాత్తు తను పడిపోతే ఈ పల్లవి కావాలని నీ మీద కేసు పెట్టేస్తే అత్తయ్య నేరాన్ని వేసుకున్నారు అని చెప్తుంది ప్రణతి. నిజ నిజాలు త్వరలోనే బయటికి వస్తాయి
అని చెప్తూ ఉంటుంది అవని. అయితే తర్వాత పల్లవి ఇక అవని ఒంటరిగా కూర్చున్నప్పుడు అప్పుడు వస్తుంది. ఏంటి మళ్ళీ మా నాన్నని అడ్డం పెట్టుకొని కొత్త నాటకం ఆడుతున్నావా అని అడుగుతూ ఉంటే, కొత్త నాటకం ఏమీ కాదు, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు ఒంటరిగా, అలాగే మా నాన్న కూడా తన ఇంటికి వచ్చాడు, మా నాన్న ఒంటరిగా ఉన్నాడని తనకి తోడుగా నేను వచ్చాను అని చెప్తూ ఉంటుంది అవని. అప్పుడే లేదు, కావాలని ఇప్పుడు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకోవాలని నాన్న డాడీ చుట్టూ తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది పల్లవి. చూడు, ఆస్తులు అంతస్తులు అనేవి బంధాల ముందు ఎందుకు పని చేయవు? బంధాలు లేని చోట ఎన్ని ఆస్తులున్నా డబ్బున్నా కూడా ఎందుకు పనికిరావు? అది నీకు త్వరలోనే తెలుస్తుంది అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అలా మాట్లాడేసరికి పల్లవి అయితే అటు ఇటు తిరుగుతూ, అసలు ఈ అవని ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది అని అనుకుంటూ మళ్ళీ చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తుంది. అసలు ఎందుకు నువ్వు నీ కూతుర్ని తీసుకొని ఇక్కడికి వచ్చావు? మీ ఇద్దరు ఏం ప్లాన్ చేసుకొని వచ్చారు అని అనగానే, రాజేశ్వరి ప్రమాదవశాత్తు చనిపోయిందో లేకపోతే తనని ఎవరైనా చంపారో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చక్రధర్ అంటాడు. ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ, చంపడం ఏంటి? చంపింది ఆ అవనియే కదా, మా మమ్మీని తోసేస్తే తను రాయి మీద పడి తలకి దెబ్బ తగిలి చనిపోయింది అని అనగానే, అవును, పోస్ట్ మార్టం చేశారు కదా రాజేశ్వరికి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటాడు చక్రధర్. నీకెందుకు? అయినా భార్య వద్దనుకొని వెళ్ళిన వాడికి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మా మమ్మీ గురించి అడగాల్సిన అవసరం నీకు లేదు అని చెప్తూ ఉంటుంది పల్లవి. నాకు అవసరమే, అవి నాకు కావాలి అని చక్రధర్ అడుగుతూ ఉంటాడు. అవి నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వను, నేను కోర్టులోనే అవన్నీ కూడా చూపిస్తాను. ప్రమాదవశాత్తు రాయి తగిలి మమ్మీ చనిపోయిందని తోచేస్తానే తను చనిపోయిందని మొత్తం దాంట్లో వివరంగా ఉంది, అప్పుడే అందరి ముందు అవి నిజాలు బయట పెడతాను అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే, కానీ ఆ రిపోర్ట్స్ నేను ఒకసారి చూడాలి, నాకు తీసుకురాని అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదా, కేవలం అది నేను అక్కడే ఇస్తానని, కోర్టులోనే అక్కడే ఇస్తాను అని పల్లవి అయితే చెప్తుంది. ఇక పల్లవి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అవని చక్రధర్ దగ్గరికి వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అడుగుతూ ఉంటే, పల్లవి ఎందుకు నన్ను అలా తడబడుతుంది అని అంటూ ఉంటుంది అవని. అదే నాకు అర్థం కావడం లేదమ్మా, తను పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వమంటే అవెందుకు ఇవెందుకు అని మాట దాటేస్తుంది, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వడం లేదు, పైగా కోర్టులోనే ఇస్తాను, ఇప్పుడు నీకు చూపించను అంటుంది. మనం ఆ రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏముందో తెలుసుకోనుంటే ఖచ్చితంగా మనకి నిజాలు బయటికి వచ్చాయి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రధర్ అయితే, చక్రధర్ ఇలా అన్న తర్వాత, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాన్న, రాజేశ్వరి పిన్ని చావు వెనకాల ఏదో కుట్ర జరిగిందని నాకు అనిపిస్తుంది, ఏదో జరిగింది నాన్న, అది తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అవని. తర్వాత ఇక కమల్ అయితే సీసీటీవీ ఫుటేజు ఇవ్వలేదు కదా, మా భార్యాభర్తలు ఇంటికైతే మారు వేషంలో వెళ్తాడు. ఇక మారు వేషంలో అంటే తను జనాభా లెక్కల కోసం అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ పేర్లు చెప్పి, మేమిద్దరమే ఇంట్లో ఉంటాము, ఎవరు కూడా ఉండరు, మాకు పిల్లలు లేరని చెప్తూ ఉంటారు. అవునా, సరే అయితే, అవును, మీ ఇంటి మొత్తం అంతవరకు బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాయి. ఇది మీ సొంత ఇల్లేనా అని అనగానే, ఇది మా సొంత ఇల్లే, మరి అంతా కూడా పనిచేస్తున్నాయా, మొత్తం రిపేర్లు ఏమీ లేవు కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కమల్ అయితే, అదేంటి మీరు జనాభా లెక్కల కోసం వచ్చి ఇవన్నీ పని చేస్తున్నాయని చూస్తున్నారు, అడుగుతున్నారేంటి అని అనగానే, ఇంతలో ఒక ఆమె అయితే వాళ్ళింటికి వస్తుంది. వచ్చి ఇక అడుగుతూ ఉంటుంది, లక్ష్మి, ఒక్కసారి మీ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి, పొద్దున్న మా ఇంటి ముందు నేను సైకిల్ పెట్టాను, మా ఆయనది సైకిల్ ఉంది, కానీ చూసేసరికి మళ్ళీ వచ్చి చూసేసరికి లేదు, ఎవరో సైకిల్ని దొంగిలించేశారు, ఒక్కసారి ఎవరు అనేది మీ సీసీ కెమెరాలో క్లియర్గా పడుతుంది కదా, ఒక్కసారి చూపించవా
ఆ దొంగ ఎవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటే, అయినా మన ఏరియాలో అలాంటి దొంగతనాలు ఎందుకుంటాయి వదిన అని ఆమె అయితే అంటుంది. ఒక్కసారి చూస్తాను అని చెప్పగానే, సరే వదిన చూడు అని అంటూ ఉంటే, అవును ఇవాళ పొద్దుందా అని అనగానే, అవును ఇవాళ పొద్దుంది అని చెప్తూ ఉంటుంది ఆమె. తరువాత అదేంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, బాగు చేయించలేదు అని వీళ్ళు ఆ రోజు మేమందరం వచ్చి అడిగితే అబద్ధం చెప్పారు కదా, మరి ఈ రోజు ఏంటి ఎదురింటి ఆవిడ వచ్చి సీసీ కెమెరా గురించి అడిగితే చూపించేస్తున్నారు అంటే ఆ రోజు వీళ్ళు నాతో అబద్ధం చెప్పారు అని అనుకుంటూ ఉంటాడు కమల్. అప్పుడే ఇక సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే, ఇది ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ అండి, ఈ రోజుది ఆ రోజుది ఎందుకు, అమ్మో ఆ రోజు తలుచుకుంటేనే భయమేస్తుంది, అది మాత్రం మీరు ఎవరికి చెప్పకండి అని అంటూ అవి సైగ చేస్తుంది. అప్పుడే ఇక కమల్ అయితే వాళ్ళ సైగలు వింటాడు. తర్వాత ఇదిగో వదిన, మీ ఆయన సైకిలు మీ అబ్బాయే వేసుకు వెళ్ళాడు, ఇంకెవరో దొంగతనం చేశారనుకున్నావు, అమ్మయ్య సీసీ కెమెరా ఉంటే ఇలాంటివి బాగా తెలుస్తాయి అని ఆమె అయితే అంటుంది. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కమల్ తన ముఖానికి ఉన్న మాస్క్ను అయితే తీసేస్తాడు. ఇక కమల్ని చూసి ఒక్కసారి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నువ్వు నిన్న వాళ్లతో వచ్చి సీసీ కెమెరా గురించి అడిగిన వాడివి కదా అని వాళ్ళైతే అడుగుతారు. బాగానే గుర్తుపట్టారే మీ ఇద్దరు కూడా, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కమల్ అది విని వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇక షాక్ అయిపోతూ అది అది అని తడబడుతూ ఉంటారు. మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, ఎందుకు అలా భయపడుతున్నారు, ఆ రోజు సీసీ ఫుటేజు ఎందుకు మాకు చూపించడం లేదు, సీసీ కెమెరా చెడిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు, చెప్తారా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా అని కమల్ అయితే అడుగుతాడు. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు, సార్ ఏదో భార్యాభర్తలు ఇద్దరం కూడా ఉండి సంతోషంగా పోతుంది మా జీవితం, మమ్మల్ని ఈ కేసులో ఇరికించకండి సార్ అని అంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందో చెప్తే ఇక మీ జోలికి మేమేమి రాం కదా, మేము అడిగిన సీసీ ఫుటేజ్ ఇస్తే ఇక మీతో మాకేం అవసరం ఉంటుంది, మేమేం చేస్తామో అని అడుగుతూ ఉంటే, మీతో కాదు సార్ భయం, ఒకవేళ సీసీ ఫుటేజ్ ఇస్తే తర్వాత మా ప్రాణాలు ఉంటాయో పోతాయో అని భయమేసింది సార్, అందుకే ఆ సీసీ ఫుటేజ్ని చూపించలేదు అని వాళ్ళైతే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక కమల్ అయితే, మీ ప్రాణాలు ఎందుకు పోతాయి, అసలు సీసీ ఫుటేజ్లో ఏముంది అని అనడంతో, అది సార్ ఇంకా ఇక్కడకు దాకా వచ్చాక ఇంకా దాచిపెట్టి ప్రయోజనం లేదు కదా, మళ్ళీ మీరు పోలీసుల్ని తీసుకొచ్చినా మేము నిజాన్ని బయట పెట్టాల్సిందే, ఇక పోలీసులు వచ్చి నిజం బయట పెట్టకుండా మీ దగ్గరే నిజాన్ని బయట పెట్టేస్తాము, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు సార్, ఆ రోజు ఒక ఆడావిడ చనిపోయింది కదా, తను ప్రమాదవశాత్తు రాయి మీద పడి జారి చనిపోలేదు సార్, ఆమెని షూట్ చేశారు అని అనగానే ఒక్కసారి కమల్ షాక్ అయిపోతూ ఉంటాడు. షూట్ చేశారా, ఎవరు షూట్ చేశారు అని అడుగుతూ ఉంటాడు కమల్. ఇదిగోండి సార్ చూడండి, అతను మా ఇంటి దగ్గరికి వచ్చి మమ్మల్ని మంచినీళ్ళు కూడా అడిగాడు, మేము మంచినీళ్ళు కూడా ఇచ్చాము, తరువాత లోపలికి వెళ్ళిపోయాము తలుపు వేసేసుకొని, అతను ముందుగానే మమ్మల్ని అడిగాడు ఈ సీసీ కెమెరా పనిచేస్తుందా అని, అప్పటికే సీసీ కెమెరా రిపేర్ వచ్చింది సార్, తరువాత మేమిద్దరం లోపలికి వెళ్ళిపోయాము, వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా సీసీ కెమెరా తనంతట తానే అది బాగైపోయింది, పని చేస్తుంది, అప్పుడే ఇక మీ ఫోన్లో చూసి సీసీ కెమెరా బాగానే పనిచేస్తుంది, దానంతట అదే పనిచేస్తుంది, డబ్బులు ఖర్చు లేవు అనుకున్నాము, అలా సీసీ కెమెరాలో చూస్తూ ఉండగా మా దగ్గర మంచినీళ్లు తాగిన వ్యక్తి జేబులో నుంచి గన్ను తీశాడు, ఇక గన్ను తీసి దూరంగా ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతున్నారు, ఒక అవని వచ్చి అదే నిన్న మీతో పాటు ఒక ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చి వాళ్ళిద్దరిని విడదీస్తుంది, ఒకసారి కింద పడిపోయింది ఆమె, మళ్ళీ లేచొచ్చి మళ్ళీ గొడవకి ముందుకు వెళ్తూ ఉండగా ఇతను రివాల్వర్తో షూట్ చేశాడు, ఆమె అక్కడికక్కడే కుప్పకూలి రాయి మీద పడిపోయింది, తనకి తలకి దెబ్బ కూడా తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది సార్, ఇదే మేము చూసింది, ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని ఎంత డిలీట్ చేద్దామన్నా మాకేమీ రావడం లేదు, ఏదో దొంగల భయంతో పెట్టుకున్నాం కానీ ఇలాంటివి వస్తాయంటే అసలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకునే వాళ్ళం కాదు అని వాళ్ళైతే చెప్తారు.
అప్పుడే ఇక సీసీ కెమెరాలో ఉన్న వీడియోని చూపిస్తారు కమల్కి. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కమల్ అయితే. ఇక కమల్ షాక్ అయిపోతూ, అంటే ఎవరో కావాలని అత్తయ్యని చంపారు చూడండి, మీకేమీ కూడా భయం లేదు, ఎవరొచ్చినా సీసీ కెమెరా పనిచేయడం లేదని చెప్పండి, ఎవరికి ఫుటేజ్ ఇవ్వద్దు, నేను ఎవరికి చెప్పను, మీకు భయం లేదు అని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇతను ఎవరై ఉంటారు, ఎవరిని అడగాలి, ఇతను ఎక్కడ కనిపిస్తాడు అని ఒక హోటల్కి అయితే వెళ్తాడు. అలా హోటల్ ఎదురునే ఒక బార్ అండ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అందులోకి ఈ కిల్లర్ అంటే ఈ క్రిమినల్ అయితే వెళ్తూ ఉంటాడు. కమల్ అయితే గమనిస్తాడు. గమనించి ఈ సీసీ కెమెరాలో ఉన్న అతను ఇతనే కదా అని అనుకుంటూ అతని వెనకాలే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అతన్ని పట్టుకోవడానికి ఇక అక్షయ్ని కూడా పిలుస్తాడు. అన్నయ్య, నీకు ఒక విషయం చెప్తాను, ఎవ్వరికి చెప్పుకో. అత్తయ్యని ఒక అతను షూట్ చేశాడు. ప్రమాదవశాత్తు రాజేష్ అత్తయ్య చనిపోలేదు. ఆ చంపిన వ్యక్తి ఇక్కడే బార్లో ఉన్నాడు. నువ్వు వెంటనే శ్రీకర అన్నయ్యని తీసుకొని రా అని చెప్తాడు. వదినకి అప్పుడే ఈ విషయం చెప్పకు, వదిన పల్లవి వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అందరికీ తెలిసిపోతుంది అని చెప్తాడు. అప్పుడే అక్షయ్ శ్రీకర్ ముగ్గురు కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత అతను మందు తాగేసి ఇక ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఒక చోట దిగుతాడు. అతన్ని ఫాలో అవుతూ ముగ్గురు కూడా వెళ్తారు. ఇక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అతన్ని పట్టుకొని ముగ్గురు కూడా అతన్ని కొడతారు. రే, ఎందుకురా, ఎందుకు నువ్వు ఆ రోజు పలానా రోజు షూట్ చేసావు మా అత్తయ్యని చెప్పు అని అడుగుతూ అతన్ని చితకబోతారు. అప్పుడే ఇంకా అతనైతే, సార్ చెప్తాను సార్, నన్ను కొట్టకండి, చెప్తాను, నేను డబ్బులు తీసుకొని కిరాయి రౌడీని, నాకు ఒక మేడం డబ్బులు ఇచ్చి ఆమెని షూట్ చేయమని చెప్పారు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఎవరు ఎవరు నిన్ను చెప్పి షూట్ చేయమంది అని అనగానే అది ఆమె పేరు పల్లవి అని అంటూ ఉంటాడు. ఇక నిజం చెప్పేసరికి ఒక్కసారి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వెంటనే కమల్ తన ఫోన్లో ఉన్న పల్లవి ఫోటోని చూపించి ఈ అమ్మాయేనా అని అడుగుతాడు. అవును సార్, ఈ మేడమే నాకు డబ్బులు ఇచ్చి చంపమని చెప్పారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అతన్ని తీసుకొని పల్లవి దగ్గరికి అయితే వెళ్తాడు కమల్. ఇక పల్లవి దగ్గరికి వెళ్తే అక్షయ్ శ్రీకర్ ఇద్దరు పోలీసులను తీసుకురావడానికి వెళ్తారు. అప్పుడే పల్లవి కమల్తో వస్తున్న అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, కమల్ బావతో వీడొస్తున్నాడు, అంటే వీడు నిజం చెప్పేశాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక పల్లవి అలా షాక్ అయిపోతూ, ఏంటి బావా, ఎవడు వీడు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే పల్లవిని చంప పగలగొడతాడు కమల్. దుర్మార్గురాలా, కన్న తల్లిపోయి కుమిలిపోతుంటే జాలిపడ్డాను నీ మీద, కానీ నువ్వే మీ అమ్మని చంపావని తెలిసి షాక్ అయిపోయాను అని అంటాడు కమల్. ఆ మాట విని ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతాం. ఏంటి కన్నయ్య నువ్వు చెప్పేది అని అవని అడుగుతుంది. అవునదినా, ఈ దుర్మార్గురాలే అత్తయ్యని పొట్టన పెట్టుకుంది, వీడికి డబ్బులు ఇచ్చి అత్తయ్యని షూట్ చేయించింది అని అంటూ ఉంటాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందో బావా, నేను మా అమ్మని ఎందుకు చంపుకుంటాను అని అంటూ ఉంటుంది. ఎందుకు చంపావో నీ నోటితోనే నిజం చెప్పాలి. నువ్వు ఇతని చేత చేయించావని, ఇతని దగ్గర నువ్వు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డరు, అలాగే నువ్వు డబ్బులు ఆ అబ్బాయి అకౌంట్కి నీ అకౌంట్లో ఇంచి కొట్టినవి మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేవు. పోలీసులు వస్తున్నారు. అక్షయ్ అన్నయ్య పోలీసుల్ని తీసుకొస్తానికి వెళ్ళాడు. ఎందుకు కన్న తల్లిని ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు అని అడుగుతూ పల్లవిని నిలదీస్తాడు. అప్పుడే ఇక పల్లవి దొరికిపోయేసరికి అసలు తను నా కన్న తల్లే కాదు, నేను తన కన్న కూతుర్ని కాదు, నన్ను కన్నది ఆ జైల్లో ఉన్న మీనాక్షి, ఈ భరతే ఈ రాజేశ్వరి కొడుకు అని నిజాన్ని బయట పెడుతుంది. ఈ రాజేశ్వరి కూడా నాకు అన్యాయమే చెయ్యాలని చూసింది. ఆస్తి మొత్తం ఈ భరత్ పేరు మీదకి రావాలని వీలునామా కూడా రాసింది. వీలునామా రాసి ఇదిగో ఈ చక్రధర్ చేత సంతకం పెట్టించుకోవాలని అనుకుంది. కానీ ఆస్తి దక్కదని, నాకు అందరూ అన్యాయం చేస్తున్నారని నేనే చంపేశాను అంటూ పల్లవి నిజాన్ని ఒప్పుకుంటుంది.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.